అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలండి. మీరెంతో ప్రేమతో అడిగిన వీడియో మాత్రం నేను తీసుకొచ్చేసాను. చూసారు కదండి, మేకింగ్ వీడియో బాలా హనుమంతుడిది. మా బాబుకి జస్ట్ నేను షార్ట్ పెడితే 4.3 మిలియన్స్ వ్యూస్ వచ్చాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ చూపిస్తున్న ప్రేమకి చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడ చూపిస్తున్నట్టు వైట్ పేపర్ పైన మా బాబు వచ్చేసి హనుమంతుడిది టేల్ అనేది వేస్తున్నాడు, బ్రౌన్ కలర్. మీరు కూడా ఇంట్లో వాటర్ కలర్, స్కెచెస్, పెయింటింగ్స్ ఏది ఉన్నా కానీ అవైలబుల్గా దాంతో వేసేసుకోండి. అండ్ ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దానికి కటింగ్ అనేది ఇవ్వాలండి, పేపర్ కటింగ్ అనమాట. సో మనకి ఏ షేప్ అయితే కావాలో అలా మనం కట్ చేసుకోవాలి నీట్గా. ఇది చాలా సింపుల్ అండి, ఇంట్లో ఉన్న ఐటమ్స్తో మాత్రం అయిపోతుంది. మనం ఏది చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ హనుమంతుడి గద ఒకటి మనం కొనుక్కుంటే చాలు. చూసారు కదండి, అందరి ఇంట్లో పిల్లల దగ్గర పేపర్స్, వాటర్ కలర్స్, స్కెచెస్, పెయింటింగ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తో మన పిల్లల్ని బుజ్జి బాల హనుమంతుడిని అయితే రెడీ చేసుకోవచ్చండి. సో నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి. మా బాబుకి ఇంత లవ్ ఒక్క వీడియోతో చాలా ప్రేమ పొందాడు మా బాబు కానీ నేను కానీ. యూట్యూబ్ స్టార్ట్ చేయడం కారణమే ఆ ఒక్క వీడియో అండి. నాకు ఒకేసారి ఆ వ్యూస్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అనేది చాలా పెరిగిపోయారనమాట. సో మీరందరూ నాకు మోటివేట్ చేశారు, సపోర్ట్ చేశారు, ఎంకరేజ్ చేశారు. సో మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి, మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు. అండ్ చూసారు కదా, ఇక్కడ షేప్ మాత్రం ఇలా కట్ చేసుకోవాలండి. సింపుల్గా నీట్గా కట్ చేసుకోవాలి. మనకి నార్మల్గా హనుమంతుడి తోక ఎలా అయితే ఉంటుందో అంత పర్ఫెక్ట్గా రాకపోయినా కానీ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తో సింపుల్గా ఈ షేప్ ఇచ్చుకుంటే చాలు. చూసారు కదండి, నేను సింపుల్ ఐటమ్ అన్నా కదా ఇందాక, బాబు చేసింది హనుమంతుడి తోక అనమాట. అండ్ ఇది వచ్చేసి నార్మల్ పూసలండి, ఇది దండలాగా. సో అది అవైలబుల్గా ఉంటాయి మామూలు బ్యాంగిల్ స్టోర్ దాంట్లో. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి. చాలా మంది కాస్ట్యూమ్ అని అడిగారు నన్ను. కాస్ట్యూమ్ ఏది లేదండి, ఇంట్లో ఉన్న ఐటమ్సే. అది బ్లౌజ్ పీస్ అనమాట, ఆరెంజ్ కలర్. అండ్ ఇది వచ్చేసి మనం రెగ్యులర్గా ఇంట్లో వాడతాం కదండి, విభూది అండ్ కుంకుమ, అదే వాటర్లో మిక్స్ చేశాను. అండ్ ఇది వచ్చేసి మ్యాట్ లిప్స్టిక్ అండి. నేను ప్రీవియస్గా ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మా బాబుకి బీట్రూట్ అనేది నేను పెట్టాను అనమాట. సో నా దగ్గర ఇప్పుడు బీట్రూట్ అవైలబుల్గా లేదు కాబట్టి నేను మ్యాట్ లిప్స్టిక్ అనేది పెట్టేస్తున్నాను. అండ్ చూసారు కదా, గద ఒకటి నేను తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మా అక్క రెడీ చేస్తుండండి. చూసారా, వాడు ఎంత అల్లరి చేయకుండా సైలెంట్గా ఉంటున్నాడని మాత్రం మీరు అస్సలు అనుకోద్దు. పిల్లలు అన్నాక అల్లరి చేస్తారండి. వాడు కొంచెం క్రాంకీ అయ్యాడు, బట్ వాడిని ఎంగేజ్ చేస్తూ మేము అలా వాడిని రెడీ చేసామన్నమాట. సో సింపుల్ అండి, ఇంట్లో ఉన్న బొట్లతోటే మనం పెట్టుకోవచ్చు. విభూతి కానీ కుంకుమ కానీ అది కొంచెం వేసుకొని వాటర్తో మిక్స్ చేసుకొని పెట్టేసుకోవడమే పిల్లలకి. సో చాలామంది క్రేయాన్ అంటే వాటర్ కలర్స్ ఇలాంటివి వాడతాడు, అది ర్యాషెస్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ అవుతాయి కెమికల్ కాబట్టి అలాంటివి ఏమి యూస్ చేయకండి. లేదు అంటే తిలక్ ఉంటుంది కదండి, వైట్ అండ్ మెరూన్, అది కూడా మీరు వాడచ్చు. అది నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి జస్ట్ విభూతి కుంకుమతో అడ్జస్ట్ చేశాను అనమాట. అండ్ చూడండి, నేనైతే మ్యాట్ లిప్స్టిక్ అనేది పెడుతున్నాను. వాడు మాత్రం అసలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అన్నట్టు చూస్తున్నాడు అనమాట. సో అలా అండి. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మా బాబుకి అయితే బీట్రూట్ మాత్రం అప్లై చేశాను. ఫస్ట్ టైం కదా కొంచెం నాకు కంగారు అయిపోయింది, ఇన్ఫెక్షన్స్ ఏమన్నా కెమికల్ కదా అని చెప్పేసి. సో ఇప్పుడైతే అవైలబుల్గా లేదు, జస్ట్ ఫ్యూ సెకండ్స్ మాత్రమే అన్నట్టు జస్ట్ నేను అలా పెట్టేశాను అనమాట. సో వెంటనే షూట్ అయిపోగానే నేను అదనే రబ్ చేసేసాను. సో చూసారా ఎంత సైలెంట్గా ఉన్నాడో వాడు. కొంచెం పిల్లల్ని అనేది ఎంగేజ్ చేస్తూ మనం మాట్లాడుతూ చేస్తే కోఆపరేట్ చేస్తారండి. సో మన పిల్లలు కదా, సో మనం కృష్ణుని గెటప్లోనో లేకపోతే డిఫరెంట్ కైండ్ గెటప్లో మనం చూడాలనుకుంటాము. సో కొంచెం మనం కూడా పేషెన్స్తో చేస్తే పిల్లలు కూడా ఈజీగా కోఆపరేట్ చేస్తారు. అండ్ చూసారా, బ్లౌజ్ పీస్ డబుల్ సైడ్ ఫోల్డ్ చేసుకొని బాబుని పైన పడుకోబెట్టినాను. సో ఎడ్జెస్ ఉంటుంది కదండి, ఎడ్జెస్ని మనం కుచ్చుల్లాగా చేసుకొని పెట్టేసుకోవడమే. పెన్స్ అలాంటివి అయితే ఏది యూజ్ చేయకండి, కుచ్చుకుంటుంది కాబట్టి పిల్లలకి. సో ఉట్టి డైపర్ ఉంది కదా, డైపర్లో పెట్టేస్తే సరిపోతుంది. లేదు అంటే నడుముకి దారం కడుతూ ఉంటాం కదండి, దాంట్లో మీరు పెట్టేసుకున్నా పర్వాలేదు. బట్ సేఫ్టీ పిన్స్ అలా మాత్రం యూజ్ చేయకండి, ఎందుకంటే పిల్లలు మూమెంట్లో అది ఒకవేళ కుచ్చుకుంటుందని చెప్పేసి కంగారులో నేను మాత్రం యూజ్ చేయలేదు. మీరు యూజ్ చేయకండి పిల్లలకి.
జస్ట్ సింపుల్ అండి. డబుల్ ఫోల్డ్ చేసుకొని బ్లౌజ్ని ఇలా 2 వైట్స్ కుచ్చులాగా తీసుకొని పెట్టేయడమే. చూసారా, పంచలాగా అయిపోయిందనమాట. బుల్లి హనుమంతుడు రెడీ అయిపోయాడండి, మా బాల హనుమంతుడు చిన్ని కన్నయ్య. చూసారా ఎంత నీట్గా అయిపోయిందో ఫినిషింగ్ కూడా. అండ్ ఇది వచ్చేసి నేను అన్నాను కదండి దేవుడి పూసలు అని చెప్పేసి, అది వాడి మెడలో వేసేసాను అనమాట. సో సింపుల్ అండి, చూడండి అసలు అది రెడీ చేయడం కూడా అసలు 5 మినిట్స్ కూడా మాకు పట్టలేదు. పిల్లలు కొంచెం కోఆపరేట్ చేస్తే ఒక 2-3 మినిట్స్లో అయిపోతుంది అనమాట. వాడికి మాత్రం ఆ కథ కావాలని చెప్పేసి అది మాత్రం వాడు వదలట్లేడండి. సో అది చూపిస్తూ వానికి రెడీ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి బెడ్ పైన పిల్లోస్ వేసి సెటప్ చేశాను, ఎందుకంటే మా బాబు 7 మంత్సే కాబట్టి సో వాడు కూర్చోలేడు. సో అందుకనే పిల్లోస్ సపోర్ట్ ఉంటుందని చెప్పేసి పిల్లోస్ పెట్టేసి. అండ్ ఈ క్లాత్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, మీకు కావాలంటే పర్చేస్ చేయండి. మంత్లీ షూట్స్ కానీ ఫెస్టివల్ షూట్స్ కానీ బ్యాక్ డ్రాప్ లాగా చాలా బాగుంటుంది అనమాట. నేను మాత్రం మా బాబుకి ఇది తప్ప ఏది యూజ్ చేయనండి బ్యాక్ డ్రాప్కి, ఎందుకంటే లుక్ వైజ్గా చాలా బాగా కనిపిస్తుంది. వైట్ ఫర్ అనమాట క్లాత్ అది. సో నేను కింద లింక్ ఇస్తాను, మీకు కావాలంటే మీషోలో పర్చేస్ చేయండి, చాలా తక్కువ ప్రైస్లో వచ్చిందనమాట. సో చూసారా, మా బాబుని మాత్రం రెడీ చేసేసాము. ఫైనల్గా వాడిని కూర్చోపెట్టామన్నమాట. సో వాడికి మాత్రం సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాడనమాట. అంటే వాడికి గుర్తుందో లేదో తెలియదు, కానీ వాడు మాత్రం ఫొటోస్కి పోజులు ఇవ్వడానికి మాత్రం రెడీగా ఉన్నాడు. సో సింపుల్ అండి, ఇలా కూడా మీ ఇంట్లో పిల్లలకి రెడీ చేసి ఇలా ఫోటోషూట్ చేసుకుంటే చాలా క్యూట్గా అనిపిస్తుంది. మనకు కూడా ఒక మెమరబుల్ లాగా ఉంటుంది అనమాట. వాళ్ళు పెద్దగా అయ్యాక చూపించడానికి చాలా బాగుంటుంది. సో చూసారా, మా బాబు మాత్రం రెడీ అయిపోయాడు. సో ఇదేనండి వీడియో. చాలామంది నన్ను అడిగారు మేకింగ్ వీడియో పెట్టండి, కాస్ట్యూమ్స్ ఎక్కడ దొరుకుతాయి అని. కాస్ట్యూమ్స్ మనం పర్చేస్ చేయాల్సిన అవసరమే లేదండి. ఇంట్లో ఉన్న ఐటమ్స్తో సింపుల్గా మన బాల హనుమంతుడైతే రెడీ అయిపోయాడు. సో మీరు కూడా మీ పిల్లల్ని ఇలానే రెడీ చేయండి, మీరు సెలబ్రేట్ చేసుకోండి ఈ హనుమాన్ జయంతి. అండ్ మా బాబుకి ఇంతలా సపోర్ట్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువ, ఎందుకంటే షార్ట్ ఆఫ్ పీరియడ్లో మా బాబుకి ఇన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అండ్ వాడు మాత్రం చూడండి అస్సలు వినట్లేడు, అసలు పెడుతుంటే. ఆ తోక జస్ట్ ఏంటంటే జస్ట్ వెనకాల అలా పెట్టామన్నమాట, ఎందుకంటే మనం పేపర్ కదండి, చెక్కుతూ కొంచెం ప్రాబ్లం అయిపోతుంది, చినుగుతుంది అని చెప్పేసి సింపుల్గా అలా పెట్టేశాము. సో ఫైనల్లీ అండి మా బాబు అయితే రెడీ అయిపోయాడు. సో మీరు అడిగినట్టు నేను మేకింగ్ వీడియో అయితే తీసి పెట్టడం అయితే జరిగింది. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా వీడియోస్ అనేది మీకు వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మా బాబు కొన్ని పిక్స్ అనేవి యాడ్ చేశానండి, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.